విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రధానంగా పామాయిల్ తోటల పెంపకానికి రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను తెలిపారు. సకాలంలో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని మెంటాడ రోడ్డులో కాలువలు లేక నీరు నిలిచిపోతోందని, దానిపైన చర్యలు చేపడతామని అన్నారు. వైరల్ ఫీవర్లపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోపాలరాజు, మాజీ ఎంపీపీలు మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్పు మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకెలా ప్రమోట్ చేయాలి అనే తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి, డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా, తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు మండలానికి శాంక్షన్ అయ్యేది, అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళలో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇంకేదైనా గ్రామాల్లో విలేజ్లో రిక్వైర్మెంట్ ఉందా. తర్వాత ఇరిగేషన్ వర్క్స్ కూడా ఈ మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 50 లక్షలతో ఉమెన్ ఛానళ్ళు అలాగే బీవీ ఛానల్ కొంత భాగం రిపేర్ వర్క్స్ పెట్టుకున్నాము. 13 షేడ్స్కి మళ్ళీ బీవీ ఛానల్లో కూడా కొంత ఎస్టిమేట్స్ ఇచ్చారు. బీవీ ఛానల్లో కూడా ఒక 90 lakhs పట్టువాడలో రిటైనింగ్ వాల్ కట్టడానికి ఇచ్చారు. 13th స్టేజ్ ప్రాజెక్ట్ కూడా ఒక 26 lakhs ఇచ్చారు. ఇవి రెండు కూడా అప్రూవల్